ఇటీవల ఒక మిత్రుడు కాల్ చేసి చెప్పారు, తాను గల్ఫ్లో పనిచేసిన కాలంలో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10 years 60 lakh rupees ఒక పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశానని, ఇప్పుడు రిటర్న్ వచ్చేశారు. వెయిటింగ్ పీరియడ్ కూడా కంప్లీట్ అయింది, కానీ తనకు 4.5 lakhs మాత్రమే పర్ యానం రిటర్న్ వస్తుందని బాధపడ్డారు. తాను ఎంతో ఆశతో రిటర్న్ వచ్చాక పెన్షన్ల ఆధారం అవుతుందన్న యాన్యుటీ ప్లాన్ రిటర్న్ చూసి షాక్ అయ్యారు. ఇది వారి ఒక్కరి పరిస్థితి కాదు, అనేక మంది ఇలాంటి గ్యారంటీడ్ యాన్యుటీ ప్లాన్స్ బాధితులున్నారు. తదనుగుణంగా నేను ప్రస్తుతం భారతీయ బీమా కంపెనీల యాన్యుటీ ప్లాన్స్ యొక్క సురక్షితత్వం మరియు హానికరమైన అంశాలపై పరిశోధన చేస్తున్నాను. ఈ పథకాలు ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ వాస్తవ ప్రయోజనాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో ఒక సాధారణ యాన్యుటీ ప్లాన్ యొక్క వివరాలు, దాని XIRR ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆధారంగా విశ్లేషిస్తాను మరియు దాని లోపాలను హైలైట్ చేస్తాను. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ యాన్యుటీ స్కీమ్స్. ఆ స్కీమ్స్ అమ్మేప్పుడు వారు తెలపని వాస్తవాలను మీ ముందు పెడుతున్నాను. మీరు ఈ సమాచారంతో సరి అయిన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ వీడియోలో మిమ్మల్ని మీరు అగాధంలో పడకుండా కాపాడుకునే వాస్తవాలు విత్ క్యాలిక్యులేషన్స్తో రుజువులు ఉన్నాయి. చివరి వరకు తప్పక చూడండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, ఏ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మీరు చూస్తున్నది సెల్ఫ్ మాస్టరీ ఛానల్. తప్పక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యాన్యుటీ ప్లాన్స్ నిజంగా మనకు లాభకరమా లేక మోసపోయిన తర్వాత కానీ తెలుసుకోమా? పాలసీ వివరాలు చూసినప్పుడు మళ్ళీ ఆశ పుట్టించే విధంగా ఉంటాయి, కానీ అర్థం చేసుకుంటే అది అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ఈ కేటగిరీలోని దాదాపు అన్ని ప్లాన్స్ ఒకేలా ఉండడంతో నేను పథకం పేరును పేర్కొనడం లేదు, పథకం వివరాలు మాత్రం వివరిస్తున్నాను. పాలసీ వ్యవధి 25 సంవత్సరాలు, పెట్టుబడి కాలం 10 సంవత్సరాలు, వార్షిక పెట్టుబడి 5 lakhs, మొత్తం పెట్టుబడి 50 లక్షల రూపాయలు. ప్రారంభ వయస్సు 40 సంవత్సరాలు అని ప్రెజ్యూమ్ చేశారు. 66 ఏళ్ల నుండి 100 సంవత్సరాల వరకు యాన్యువల్ రిటర్న్ 4.74 lakhs. మీరు యాన్యుటీ కొరకు ఇన్వెస్ట్ చేసినంత అమౌంట్ 66 సంవత్సరాల వయసులో పన్ను రహిత మొత్తం 1.04 crores, అక్యుములేటెడ్ కార్పస్లో 60%. మీరు కట్టిన 50 లక్షలకు డబుల్ అమౌంట్. దురదృష్టవశాత్తు మరణిస్తే నామినీకి నాన్ ట్యాక్సబుల్ మొత్తం 69.86 lakhs అందుతాయి, కానీ దీని రిటర్న్ ఎగ్జాక్ట్లీ 6% మాత్రమే. ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు తప్పక చూడండి. ఇవన్నీ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి కదా. ప్లాన్లో చెప్పనట్టుగా ఉండే నిగూఢ రహస్యాల వివరాలు తెలుసుకుందాం. గ్యారంటీడ్ రిటర్న్స్, కానీ రేటు తెలపబడదు. రిటర్న్ రేటు ఎక్కడా పేర్కొనబడదు. ఇది అస్పష్టతను సృష్టిస్తుంది. మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత అదే యాన్యుటీ కాంట్రాక్ట్తో కొనసాగించవలసిన అవసరం ఉంటుంది. మీకు మంచి రాబడినిచ్చే ఇతర ఎంపికలు అందుబాటులో ఉన్నప్పటికీ మీరు ఈ పథకం నుండి నిష్క్రమించడానికి అవకాశం ఉండకపోవచ్చు, లేదా ఎగ్జిట్ ఛార్జెస్ ఎక్కువగా ఉండొచ్చు. కస్టమర్ తప్పనిసరిగా ఇదే బిల్డ్-ఇన్ యాన్యుటీ కాంట్రాక్ట్తో కొనసాగించాల్సిందే. ఒక్కసారి స్కీమ్లో ఎంటర్ అయితే ఊబిలో ఇరుక్కున్నట్టే. తప్పు జరిగింది అని తెలిసినా కొనసాగించాల్సిందే. అది రియాలిటీ. 15 సంవత్సరాల నిరీక్షణ కాలం అంటే 25 ఏళ్ల తర్వాత వచ్చే 4.74 lakhs విలువ ఎంతంటే, ఒక్క 6% అబ్స్ట్రక్టివ్ జనరల్ ఇన్ఫ్లేషన్ పరిగణలోకి తీసుకుంటే 4.74 లక్షల విలువ నేటి విలువలో సుమారు 1.1 lakhs మాత్రమే. ఎంతో ఆశతో పెన్షన్గా వస్తుందని కష్టార్జితాన్ని ఈ ప్లాన్లో దారదత్తం చేస్తాం. ప్రీమియం పైన GST వర్తిస్తుంది. ఇది మొత్తం పెట్టుబడి ఖర్చును పెంచుతుంది. తక్కువే కావచ్చు, బట్ ఉంది చెప్పరు. మీరు పొందే పెన్షన్ అమౌంట్ మీ ట్యాక్స్ ల్యాబ్ పరిమితికి లోబడి ఉంటుంది. చనిపోతే వచ్చే క్లెయిమ్స్ మాత్రమే ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. ఈ ప్లాన్స్ మీకు అంటగట్టేవారు ఏజెంట్స్, బ్రోకర్స్. ఎట్టి పరిస్థితుల్లో వారు కానీ వారి క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్స్ కానీ ఈ
ప్రోడక్ట్స్ అమ్మరు. కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్లాన్ జనరేట్ చేసే రిటర్న్ చూడండి. ఎక్సెల్ షీట్లో మీకు చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఎక్సెల్ షీట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది మీరు కూడా చేయొచ్చు, చేసి చూసుకోవచ్చు. మీరు కొనబోతున్న యాన్యుటీ ప్లాన్ మీకు ఎంత రిటర్న్స్ ఇవ్వబోతుంది, అది ఎంత రివార్డింగ్గా ఉంటుంది, అది మీకు అనువుగా ఉంటుందా లేదా అని మీరు క్యాల్కులేట్ చేసుకునే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎక్సెల్ షీట్లో యాక్చువల్గా ఇది 40 years అయిన వాళ్ళకు ఎంట్రీ అని ప్రొవైడ్ చేశారు. అంటే 41st ఇయర్లో మీరు 5 లక్షల రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కడతారు. ఇలా 50 ఏళ్ళు వచ్చే వరకు మీరు 5 లక్షల రూపాయల చొప్పున 10 ఏళ్ల పాటు కడతారు. ఆ తర్వాత 15 ఏళ్ల పాటు వెయిట్ చేస్తారు. అంటే మీకు 65 years వచ్చే వరకు మీరు ఏమి చేయడానికి లేదు. ఆ ఫండ్స్ కట్టేసి వాళ్ళ దగ్గర 50 లక్షల రూపాయలు కూడబెట్టుకుంటూ ఉంటారు. 66th year వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ అవుతుంది. అది 4,74,000 ప్లస్ 1,04,00,000 రూపాయలు మీకు ఇస్తామన్నారు. అంటే డబల్ ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్తో ఇస్తారు. అది కూడా కలుపుకుంటే మీకు 1,08,74,000 రూపాయలు మీకు ఫస్ట్ ఇయర్ అంటే 66 yearలో మీకు వస్తాయి. ఆ తర్వాత ఇయర్ ఆన్ ఇయర్ 4,74,000 చొప్పున మీరు ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ వెళ్తారు. అంటే ఇది వాస్తవం. ఈ విషయాన్ని మీరు ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే ఇక్కడికి వచ్చేసి మీరు ఐఆర్ఆర్ అని కొడితే IRR అని కొట్టి బ్రాకెట్ ఓపెన్ చేస్తే మీకు వాల్యూస్ అని అడుగుతుంది. అంటే టోటల్గా మీరు వాల్యూస్ ఫ్రమ్ ద డే ఇక్కడ మీరు వాట్ ఎవర్ యు ఆర్ పేయింగ్ దట్ ఈస్ మైనస్ సైన్తో పెట్టాలి. ఇవన్నీ మైనస్ సైన్తో పెట్టాలి. వాట్ ఎవర్ గోయింగ్ అవుట్, వాట్ ఎవర్ యు ఆర్ రిసీవింగ్ అది మీకు పాజిటివ్గా పెట్టాలి. ఇలా పెట్టుకొని మీరు కంప్లీట్గా దీన్ని మీరు సెలెక్ట్ చేసి 99 years వరకు తీసుకొస్తే మీకు ఇది త్రో చేస్తున్న ఒక రిటర్న్ ఎంత వచ్చింది అనేది త్రో చేస్తుంది. అది 6%. అంటే ఈ ఫండ్ మీకు జనరేట్ చేస్తున్న అమౌంట్ ఎగ్జాక్ట్లీ 6%. మీరు చెప్పనిది ఏంటంటే 9,000 రూపీస్ మీరు దాని మీద GST కట్టాలి. అది 1.8%. కొన్ని ఇన్సూరెన్స్ల మీద 18% వరకు కూడా ఉంది. బట్ దీనికి మాత్రం 9,000 ఉంటుంది. ఈ 9,000 అంటే 45,000 మీరు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కడతారు. కానీ దాని ఇంపాక్ట్ పెద్దగా పడలేదు. యాక్చువల్గా ఏంటంటే ఫ్రాక్షన్స్లో అది డైల్యూట్ అయిపోయింది. ఇకపోతే ఒకవేళ అదే మనిషి కట్టిన తర్వాత 76 yearsలో చనిపోయారు అనుకుందాం. 75th year వరకు బతికి 66లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకున్నారు. తర్వాత ఒక 10 ఏళ్ళు తీసుకున్న తర్వాత ఫ్యామిలీకి ఇచ్చే అమౌంట్ 69,86,000 రూపీస్. అంటే ఇది అమౌంట్ ఫ్యామిలీ అందుకుంటుంది. అది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు వచ్చే గిట్టుబాటు అయ్యే అమౌంట్ 6% మాత్రమే. అంటే 6% అంటే మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఈవెన్ ఇన్ఫ్లేషన్ యావరేజ్ కూడా సరిపోతుంది. అంటే మీరు 25 years ఆర్ త్రూ అవుట్ ద లైఫ్ అంతా మీరు ఎక్కడి వారు అంటే ఈ రోజు ఎక్కడ ఉంటారో అక్కడే ఉంటున్నారు. ఇది వాస్తవం. ఇది గమనించుకోండి. మీకు ఇన్ఫ్లేషన్ బీట్ చెయ్యని అమౌంట్ సంపాదించినంత వరకు యూ విల్ రిమైన్ వేర్ యు ఆర్ ఫర్ ఎవర్ అనేది గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు యాన్యుటీలో మీకు స్టార్ట్ అయిన తర్వాత 66 yearలో మీరు తీసుకోబోయే అమౌంట్ 4,74,000 రూపీస్. అంటే 4,74,000 ఈ రోజు కనబడుతుంది. అంటే ఓకే నెలకి 50,000 వస్తుంది కదా, పర్లేదు 45,000 వస్తుంది మనం బతికేయచ్చు అనుకుంటారు. కానీ ఆ రోజు దాని వాల్యూ ఎంతో చూడండి. 25 ఏళ్ల తర్వాత మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అది పెరుగుతూ పోతూ ఉంటుంది. అది 6% ఇన్ఫ్లేషన్ తీసుకుంటే మీకు దాని వాల్యూ ఈరోజు వాల్యూ సమానం ఎంతంటే 1,10,441.35 సమానం. అంటే నాట్ ఈవెన్ 10,000 యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ పర్ మంత్. మీకు ఈ రోజు 10,000లో మీరు బతకాలంటే ఎంతో ఆ రోజు దీని వాల్యూ అంతే అవుతుంది. ఆ 4 లక్షల వాల్యూ ఈ 1,10,000తో ఈక్వల్ అవుతుంది. అది మీరు డిస్కౌంట్ చేసి ఈ 6% చొప్పున ఇన్ఫ్లేషన్ డిస్కౌంట్ చేస్తే మీకు ఈ ఫిగర్ వస్తుంది. ఇలాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో మీ ఫైనాన్షియల్ ప్లానర్ సహాయం తీసుకోవడం ఉత్తమం అని గమనించండి. ఇలాంటి సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటే వీడియోను లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. వారు ఇటువంటి ఊబిలో ఇరుక్కోకుండా జాగ్రత్త పడతారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. నేను ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా ఈ పథకానికి బదులుగా కింద ఆల్టర్నేటివ్స్ సూచిస్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ అండ్ డెట్
మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో మంచి రాబడిని అందించగలవు. ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం రిస్క్ను తగ్గించడంలో సహాయపడుతుంది. గత 46 సంవత్సరాల్లో 15% రిటర్న్ జనరేట్ చేసిన ఇండెక్స్ ఫండ్స్లో 10% యావరేజ్ రిటర్న్ వస్తుందనుకుంటే మీ పెన్షన్ స్టార్ట్ అయ్యే సమయానికి అక్యుములేట్ అయ్యే అమౌంట్ 3.73 crores. ఇదంతా మీ కంట్రోల్లో ఉంటుంది. అదే రిటర్న్ 12% అయితే అమౌంట్ 5.38 crores. ఇన్సూరెన్స్ కంపెనీల దయ మీద ఆధారపడవలసిన అస్సలు ఉండదు. నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అధిక రాబడిని అందించగలదు. అయితే అది ఎక్కువ రిస్క్తో కూడుకున్నది. నాలెడ్జ్ కూడా చాలా అవసరం. రియల్ ఎస్టేట్ కూడా పనికొస్తుంది. స్థిరమైన అద్దె ఆదాయం మరియు మూలధన గ్రోత్ కోసం రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రభుత్వ పథకాలు, పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, ప్రధానమంత్రి వయోవందన యోజన వంటి ప్రభుత్వ పథకాలు సురక్షితమైన రాబడిని అందిస్తాయి. అంటే 6% కంటే ఎక్కువే ఇస్తాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఇది పదవీ విరమణ కోసం ఒక మంచి పెట్టుబడి ఎంపిక. ఇది పన్ను ప్రయోజనాలు కూడా అందిస్తుంది. వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఎవరైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఇన్ఫ్లేషన్ బాగా తగ్గి 3 or 4% వస్తుందని నమ్మితే ఇవి లాక్ చేసుకోవచ్చు. ఈ యాన్యుటీ పథకం ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ దీని తక్కువ ఐఆర్ఆర్, వేచి ఉండే దీర్ఘకాలిక మరియు ద్రవ్యోల్బణ ప్రభావం వల్ల ఇది ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సరైన ఎంపిక కాకపోవచ్చు. మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం మరియు దీర్ఘకాల అవసరాలను పరిగణలోకి తీసుకొని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్తో చర్చించి నిర్ణయం తీసుకోవాలని మనవి చేస్తున్నాం. మీ ఆర్థిక భవిష్యత్తు కోసం ఈ పై సమాచారంతో నిర్ణయం తీసుకోండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.